హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింపుల్ శిరీష. వచ్చేవాళ్ళే కానీ పద బ్రష్ వద్దుపా. సో ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. అండ్ మీరు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇవాళ సండే అనమాట. ఈరోజు ఇంకా అమ్మ వాళ్ళ ఊరైతే వెళ్తున్నాము. వస్తున్నా పద, అన్న ఇది కూడా తీసుకుపా. అమ్మ వాళ్ళ ఊరు అయితే వెళ్తున్నాము. అక్కడ అమ్మవారికి సారి తీసుకెళ్తున్నారంట. సో ఆడపిల్లలం కదా, మరి ఖచ్చితంగా వెళ్ళాలి. సో ఇంకా అలాగా ఈ రోజు అయితే ఊరు వెళ్తున్నాం అనమాట. సో ఇంట్లో అయితే ఇప్పుడే టిఫిన్స్ అయితే చేసేసాము. ఇంకా పిల్లలకి ఫ్రెష్ చేయించి ఇంకా నేను కూడా శారీ అది కట్టుకొని బయలుదేరిపోతాము. అన్నయ్య, ఇంకా పిల్లలు, నేను, అత్తయ్య, మామయ్య అయితే వెళ్తున్నాం అనమాట. సో ఇది చాలా రోజుల తర్వాత అమ్మ వాళ్ళ ఇంటికి అయితే ఫేస్లో చూడండి ఎంత వెలిగిపోతుందో నా ఫేస్. సో చాలా రోజుల తర్వాత వెళ్తున్నాను అనమాట. ఈవినింగ్కి మళ్ళీ రిటర్న్ అయిపోతామండి. టైం కూడా 7:30 అలా అయిపోయింది. త్వరగా పిల్లల్ని రెడీ చేసి ఇంకా నేను కూడా రెడీ అయిపోతాను. ఇంకా బ్రేక్ఫాస్ట్ అది ఏం చేయలేదు ఇంట్లో అయితే. ఇదిగో ఇంకా మామయ్య అయితే బయట నుంచి తీసుకొచ్చాను అనమాట. సో అన్నీ కూడా ఎక్కడికక్కడ ఉన్నాయి. అసలు నిన్న మొన్న పూజలు కదండి, బాగా టైర్డ్ అయిపోయినట్లు అనిపించింది. సో ఈరోజు కూడా అయిపోతే రేపటికి ఇంకా ఫుల్ సెట్ అయిపోవచ్చు. సో ఇది ప్రస్తుతానికి అయితే వ్లాగ్ కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. అండ్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఒకసారి ప్రీవియస్ వ్లాగ్స్ కూడా చూడండి. అబ్బా నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి. అండ్ వ్లాగ్ నచ్చితే కనుక మర్చిపోకుండా ఒక చిన్న లైక్ చేయండి. వ్లాగ్ కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. ఇంక ఇక్కడ అయితే బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాము. మా పిల్లలేమో పూరి తెప్పించుకున్నారు. ఇంకా నేనేమో దోశ తిని చాలా రోజులు అవుతుందిలే అని దోశ తెప్పించుకున్నాను అనమాట, ఆనియన్ దోశ. అసలు నిన్న ఈ రోజు ఇంట్లో బ్రేక్ఫాస్ట్ చేయలేదండి. అంటే ఇక పూజ చేస్తున్నాం కదా, ఆఫ్టర్నూన్ టైంకి ఇంకా గుర్తు రాలేదనమాట ఏమన్నా నానపోయాలి అని చెప్పి. అందులోనూ ఈరోజు ఇంక పొద్దున్నే వెళ్ళిపోదాంలే, ఇంకా టిఫిన్ అది వేసుకొని ఎక్కడ వెళ్తాంలే అని చెప్పేసి ఇడ్లీ అయితే టక్ 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 మనం వేసేయచ్చు. కానీ మళ్ళీ గిన్నెలు ఉంటాయి, అవి కడగకుండా వెళ్ళాలి అంటే మళ్ళీ మనసు ఒప్పదు కదా. ఇంకా అలాగా మామీ కూడా ఏం వేయొద్దులే అమ్మ, నేను బయట తెస్తాను తినేసి పెందలాడ వెళ్ళిపోదాంలే అనేసి అన్నారు. ఇంకా అలాగా ఏం వేయలేదన్నమాట. ఇంకా మా చిన్నోడైతే కిందకి వెళ్ళాడు, వాడి టిఫిన్ తీసుకొని వాడైతే కిందకి వెళ్ళాడు అనమాట. అంటే మా వారి కిందే ఉన్నారులేండి, ఊరికే అలా కూర్చున్నారనమాట. ఇంకా నాన్నతో పెట్టించుకుంటానని చెప్పి ఇంకా వాడైతే కిందకి వెళ్ళి తింటున్నాడు. ఇంక ఇక్కడ పూరి నేను టేస్ట్ చేస్తున్నాను ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి. మనం ఇంట్లో చేసుకున్న టిఫిన్ అయితే ఏ రోజు చేసుకున్న దాంతో సర్దుకుపోతాం కానీ, బట్ బయట తెచ్చిన టిఫిన్లో అయితే ఏం తెప్పించుకోవాలా అని రకరకాల ఆలోచనలు వస్తాయి కదా మైండ్లోకి. అంటే ఆనియన్ దోశ తెప్పించుకుందామా, లేకపోతే పూరి తెప్పించుకుందామా, బోండా తెప్పించుకుందామా అనేసి ఇలా డిఫరెంట్ ఆలోచనలు అయితే వస్తాయి. ఇంకా అలా ఏదైతే అది షేర్ చేసుకోవచ్చు అన్నట్టు. ఇంకా మా వాళ్ళు ఎక్కువ పూరి తెప్పించుకుంటారులేండి, ఇంకా నేనేమో దోశ అలా తెప్పించుకొని తినేసాము. అండ్ తర్వాత అయితే ఇక్కడ నేను కూడా రెడీ అయిపోయాను. ఈరోజు ఇంకా ఈ శారీ అయితే కట్టుకున్నాను అనమాట. అప్పటికి టైం అయితే 9 అయిపోయిందండి. 8:30కి 9 స్టార్ట్ అయిపోదాము అని చెప్పి అనుకున్నాం, కానీ మేము స్టార్ట్ అయ్యే వరకే దగ్గరగా 9:30 అలా అయితే అయిపోయింది. ఇంకా అందరం కూడా రెడీ అయిపోయాము. నాదే కొంచెం లేట్ అయిందనమాట చీర అది కట్టుకునేసరికి. సో అది ఇంకా అలా సింపుల్గా చీర అయితే కట్టుకున్నాను. ఇంక ఇక్కడ మామయ్య వచ్చేసి అత్తయ్యది చైన్ ఇస్తున్నారు అనమాట. అంటే నిన్న పూజకి వేసుకున్నాను కదా, చెప్పాను కదా ఇది మా అత్తయ్యదండి అని చెప్పేసి. ఇంకా అదైతే తీసుకొచ్చి ఇస్తున్నారు. వద్దులే అత్తయ్యని వేసుకోమని చెప్పు అనేసి చెప్తున్నా. కానీ ఇంకా మా అత్తయ్య వేసుకోలేదు. అంటే తను వేసుకుంటారేమో అని వద్దన్నాను. ప్రత్యేకంగా నా కోసం పంపించారని తెలిసుంటే తీసుకునేదాన్ని. కానీ నాకెందుకో ఇంకా అట్లా అన్ని వేసుకోవడము, నాకు ఇలా సింపుల్గానే ఉండడం ఇష్టం. అందరిని కొంతమందిని చూస్తే అబ్బా వీళ్ళు భలే రెడీ అయ్యారు, చక్కగా జ్యువెలరీ వేసుకొని అనిపిస్తుంది. కానీ బట్ తీరా నా విషయానికి వచ్చేసరికి వేసుకోవాలంటే అంత ఇంట్రెస్ట్ చూపించడం, అంటే చిన్నప్పటి నుంచి అలవాటు లేదులేండి అంత హెవీ జ్యువెలరీలు వేసుకోవడం, అట్లాగా అదంతా అలవాటు లేదు. అదే ఇప్పుడు కూడా కొనసాగుతూ వస్తుంది అనమాట. సింపుల్గా ఉండడమే ఇష్టం నాకు. ఇంకా అలా నల్లపూసలు వేసుకొని వెళ్ళిపోతే అదే అంటది మా అమ్మ, నీకు అసలు బంగారం చేయించడం కూడా వేస్ట్, ఏం చేయించినా వేసుకో అది ఇదని చెప్పి. అంటే నెక్లెస్ ఒకటి ఉంది, ఇంకా మాటిల్లు ఉన్నాయి, బుట్టలు, నల్లపూసలు ఇవి ఉన్నాయి అనమాట. ఇంకా అంతే, పెద్దగా అయితే ఏమీ లేవు. డైలీ పెట్టుకునే పోగులు అవి ఉన్నాయి. ఇంకా అదే అంటది, నీకు నెక్లెస్ చేయించడం. పాపిడి బిల్లు ఒకటి ఉంటే అది మార్పించాను అనమాట. అది మార్పించి ఏం తీసుకున్నానంటే నల్లపూసలు, చిన్న షార్ట్ నల్లపూసలు తీసుకున్నాను అనమాట. అది డైలీ వేసుకుంటాను కదా రెగ్యులర్గా, సో రెగ్యులర్గా వేసుకోవడానికి అన్నట్లు అది తీసుకున్నాను. సో అది నాకున్న గోల్డ్ అయితే. ఇంక ఇక్కడైతే మేము ఆటోలో వెళ్తున్నాం అనమాట. 1 hour జర్నీ కాబట్టి మేము ఇక్కడ ఆటోలో అయితే బయలుదేరినాం. ఇక్కడ చూడండి మా అన్నయ్య అట్లా నిద్రపోతున్నాడు, నాకైతే నవ్వు వస్తుంది.
వీళ్ళిద్దరు ఎక్కడున్నా కొట్టుకోవడమే. చూడండి ఎట్లా కొట్టుకుంటున్నాడు. అసలు మా చిన్నోడు మామూలుడు కాదు. కరపలు తెస్తాను. సో ఇంకా అలా వెళ్తూ ఉన్నాము. ఇంకా మామయ్య, పిల్లలిద్దరు, నేను, అత్తయ్య, మా అన్నయ్య, ఇంకా మాటపచ్చు వాళ్ళ అబ్బాయి అనమాట. సో అది ఇంకా అలా మేమైతే బయలుదేరి ఇంకా ఆల్మోస్ట్ దగ్గరకు కూడా వచ్చేసాంలేండి. ఇంకొక 5 to 10 minutes లో ఇంకా అలా ఊరైతే రీచ్ అయిపోతాము. అండ్ వెళ్ళేటప్పుడు పొలాలు చూడండి, ఇప్పుడిప్పుడే కదా ఎదపెట్టారు. కొంచెం వర్షాలు అవి బాగుంటే ఇంకొంచెం బాగా వచ్చాయి అనమాట. నాకు ఈ టైంలో పొలాలు చూడడం అంటే చాలా చాలా ఇష్టము. ప్రతి ఇయర్ ఒక్కసారైనా ఈ టైంలో ఊరు వెళ్తాను అనమాట. ఈ టైంలో అలా పొలాలు చూస్తుంటే చాలా హాయిగా అనిపిస్తుంది. అండ్ ఫైనల్లీ వచ్చేసాం. ఇక్కడ మేమైతే వచ్చేసాం ఫ్రెండ్స్. ఇంకా రాగానే జస్ట్ ఒక 2 minutes అలా ఇంటి దగ్గర కూర్చొని ఇంక ఇక్కడైతే టెంపుల్ కి స్టార్ట్ అయ్యాం అనమాట. అంటే ఇంకా అమ్మ అందరూ కూడా అక్కడే ఉన్నారు. నాన్న కూడా అప్పుడే వచ్చాడంటే, అది కూడా మేము వస్తామనేసి. ఇంకా అమ్మ కూడా అక్కడే ఉంది. ఇంకా అందుకని చెప్పి ఇంకా మేము కూడా రాగానే జస్ట్ ఒక 2 minutes అలా కూర్చొని కొంచెం అలా వాటర్ తాగేసి ఇక్కడైతే టెంపుల్ కి స్టార్ట్ అయ్యాము. చూడండి సైడ్ కాలువ తీశారు. నాన్న వాళ్ళు అయితే చక్కలు అవి వేసి బందోబస్తు చేశారు. ఇంక ఇక్కడైతే వదిన ఇంకా పాప అనమాట. వదిన, అన్నయ్య, ఇంకా అలా అందరం కలిసి టెంపుల్ కి వెళ్తున్నాం అనమాట. ఇక్కడైతే మా అమ్మ ట్రెండ్ సెట్ చేస్తుంది ఫ్రెండ్స్. మొదలైంది అనుకుంటా. ఇక్కడైతే అమ్మవారికి దండం పెట్టేసుకున్నాము. మా వదినకి వీడియో షూట్ చేయమని ఇచ్చాను, ఆన్ చేసి ఇచ్చాను. ఇంకెవరు డాష్ తగిలేసరికి అది ఆఫ్ అయిపోయిందంటే ఇంకా చూసుకోలేదు. ఇక ఆ క్లిప్పింగ్ అయితే మిస్ అయిపోయింది. ఇంక ఇక్కడైతే మా బాబాయ్, మా పిన్ని ఇంకా అందరూ కూడా ఉన్నారు. ఇంకా అందరూ కూడా అలా అమ్మవారికి అయితే నమస్కారం చేసుకున్నాము. అండ్ అక్కడైతే చీరలు ఉన్నాయి కదా, అమ్మవారికి సార పెట్టే చీరలు, అవి తీసుకురావడానికి వెళ్తున్నారు. ఇంక వాళ్ళ వెనక మేము కూడా వచ్చాము. అంటే మా ఇంటి దగ్గరలోనే లేండి. దీనిలోంచి అట్టొచ్చిద్దా ఫ్రెండ్స్? ఇటో గొలాం చూడు, గొలాం. మొన్నే ఫ్రెండ్స్ డాన్స్ చేస్తాడు కదా ఫ్రెండ్స్. ఇప్పుడు మా అక్క వచ్చింది ఫ్రెండ్స్. ఇక్కడైతే ఇంకా అమ్మవారికి సార పెడుతున్నాం కదా, ఆ చీరలు అయితే తీసుకొని వస్తున్నారు అనమాట.
ఇంకా అమ్మవార్లకి పెట్టే చీరలు అవన్నీ కూడా తీసుకొని ఫస్ట్ అయితే ఇంకా వారధది పోస్తారు కదండి, అది పోసారు. ఇంకా చీరలు అవి తీసుకొని మా ఊళ్ళో వినాయక స్వామి గుడి ఉంది, ఇంతకు ముందు మీకు చూపించాను కదా. సో ఇంకా ఫస్ట్ వినాయక దర్శనం చేసుకుందాం అని చెప్పి ఇంక ఇక్కడ వినాయక స్వామి గుడికి అయితే వెళ్తున్నాము. ఇలా అందరు వెళ్తుంటే చూడండి ఎంత బాగుందో కదా. తను అక్క అనమాట. ఇంతకు ముందు హోమ్ టూర్ అది చేశాను, ఛానల్ పెట్టిన స్టార్టింగ్ లో హాయ్ చెప్పమన్నా కూడా చెప్పట్లో మొహం దాచుకుంటుంది. ఇంక ఇక్కడైతే ఇది వినాయక స్వామి గుడి అండి, మా ఊరు ఎంట్రన్స్ లో ఉంటది అనమాట. ఇంకా అక్కడికి వచ్చి ఫస్ట్ వినాయకుని దర్శనం అది చేసుకున్నాము. ఇంక ఈసారి ఇదంతా కూడా మా ఆడపిల్లల తరపున తీసుకెళ్ళాము. ఈ అమ్మవారు అయితే గ్రామ దేవత, అంటే ఊరు మొత్తం మళ్ళీ చెయ్యరు అనమాట. మా సైడు ఒక 3 ఇంటి పేర్ల వాళ్ళ మాత్రమే ఈ అమ్మవారిని అలా కొలుచుకుంటాము. సో అదండి. ఇంకా మా అన్నయ్య వాళ్ళిద్దరు, సో అన్నయ్య మా కజిన్ బ్రదర్, మీకు తెలుసు కదా, ఇంతకు ముందు చాలా సార్లు కూడా చూపించాను. ఇంక ఇక్కడైతే వినాయక స్వామి దర్శనం చేసుకొని ఇంకా అందరం కూడా మళ్ళీ గుడి దగ్గరికి అయితే వెళ్తున్నాము. అమ్మవారు వచ్చేసి మరలమ్మ తల్లి అనమాట. ఇంకా మరలమ్మ తల్లి గుడి దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఇక్కడ అందరు చూడండి, చూస్తుంటే ఎంత బాగుంది. ఇంక ఇక్కడైతే అక్కడక్కడ కొన్ని డైరెక్ట్ క్లిప్పింగ్స్ అయితే పెట్టేస్తున్నాను, అంటే అక్కడ ఎలా ఉందో మీకు తెలియాలి కదా, అందుకని చెప్పి. ఇంక ఇక్కడ అమ్మవారి వేషధారణలో ఉన్న ఆవిడైతే డాన్స్ చాలా అంటే చాలా బాగా చేసింది అనమాట. ఇంకా అందుకే నేను డైరెక్ట్ వాయిస్ మ్యూజిక్ పెట్టేశాను, నాకు ఈ వీడియోకి కాపీరైట్ వచ్చినా పర్లేదు అని చెప్పి. ఎందుకంటే ఇది నాకు ఒక మెమరీ లాగా ఉండాలి. నేను చాలా రోజుల తర్వాత చాలా హ్యాపీగా ఉన్నాను. అంటే ఇంత హ్యాపీగా ఊరు రావడము అండి, ఇలాంటి సంబరం అనేది చాలా రోజులు అయిపోతుంది అనమాట. మేము మా మరలమ్మ తల్లికి ఇలా పెట్టుకుని అప్పుడెప్పుడో పెట్టుకున్నాము, మళ్ళీ చాలా ఇయర్స్ తర్వాత పెట్టుకున్నాం అనమాట. సో అలాగే నాకు చాలా హ్యాపీగా
ఉంది ఈరోజు. చాలా రోజులకి చాలా హ్యాపీగా ఉన్నాను నిజం చెప్పాలి అంటే చాలా అనమాట. సో ఇంక అందుకని నాకు కాపీరైట్ వచ్చినా పర్లేదు, ఇది నాకు ఒక మెమరీ లాగా ఉంటుంది. లేదంటే ఇలాంటి ప్రోగ్రామ్ అంటే దీనికి రాలేని వాళ్ళు కానీ కొంచెం సిటీస్లో అలాంటి ఉండే వాళ్ళకి ఏంటంటే ఇలాగ ఊళ్ళో జరిగేవి మిస్ అవుతూ ఉంటారు కదా. సో వాళ్ళందరూ కూడా ఫీల్ అవ్వాలి అని చెప్పి నేను నాకు కాపీరైట్ వచ్చినా పర్లేదని చెప్పి ఒరిజినల్ మ్యూజిక్తోనే ఒరిజినల్ వాయిస్తోనే అక్కడక్కడ పెట్టేశాను అనమాట. సో ఇంక ఇక్కడ అమ్మవారి దగ్గరికి అయితే వచ్చేసాము ఫైనల్గా. ఇంక ఇక్కడైతే అమ్మవారికి చీర సారే అంతా కూడా సమర్పిస్తున్నాము. చేసిన నైవేద్యాలు ఇంకా స్వీట్స్ చీరలు అన్నీ కూడా సమర్పించిన తర్వాత ఇక్కడ ఏంటంటే ఇంకా ఊళ్ళో ఉన్న దేవతలందరికీ కూడా అలా సారె పెడదాము అంటే చీర కానీ ఇంకా చేసిన నైవేద్యాలు అన్నీ పెడదామని చెప్పి ఊరంతా కూడా ఇంకా ఇక్కడైతే తిరుగుతున్నాం అన్నమాట. ఇంకా ఊరు మొత్తం అనేది నేను వీడియో అయితే కవర్ చేయలేకపోయాను, ఎందుకంటే నేనే షూట్ చేసుకోవాలి. వీడియోస్ షూట్ చేసే వాళ్ళకి తెలుస్తుంది వీడియో ఎలా షూట్ చేయాలి అని. ఇంకా అందులోనూ అందరూ ఎవరి పనుల్లో వాళ్ళు బిజీ ఉన్నారు కాబట్టి నాకు ఎవరికి ఇవాళ కూడా అర్థం కాలేదు. ఇంకా మా అన్నయ్యకి ఇద్దామంటే మా అన్నయ్యకి కానీ ఇంకా మా ఫ్యామిలీలో అందరి ముందు వీడియో షూట్ చేయాలంటే ఒక మొహమాటం అన్నమాట. అందుకని ఇంకా నాకు నేనే అక్కడక్కడ చిన్న చిన్న క్లిప్పింగ్స్ అయితే కవర్ చేస్తూ వచ్చాను. ఇంకా మా ఊరు కృష్ణుడు గుడి అనమాట, అక్కడ కూడా నైవేద్యం అయితే పెట్టేశాము. ఇంక ఇక్కడైతే ఇక్కడ ఇంకొక మరలమ్మ గుడి అనమాట. ఇది వచ్చేసి ఇక్కడైతే అమ్మవారి ఒంటి మీదకి వచ్చి మీరు నాకు నైవేద్యము ఇంకా చీరే పెడుతున్నారు, దీపం వెలిగించట్లేదు అనేసి చెప్తున్నారు. దీపం అనేది వెలిగించరు, ఓన్లీ సారి మాత్రమే పెడతారా అని వీళ్ళు అంటున్నారు. కానీ అమ్మవారు మాత్రం నాకు దీపం వెలిగించట్లేదు అని చెప్పి వచ్చారు. ఇంకా నేను దగ్గర నుంచి చూడడం అనమాట. ఇలాగా వచ్చినప్పుడు చాలా దగ్గర నుంచి ఈరోజు నేను కూడా అమ్మవారికి కొంచెం చిన్నగా అంటే కొబ్బరికాయ కొట్టుకోవడము ఇంకా పూలదండ వేయడము అలా చిన్న చిన్న పనులు అయితే చేశాను. నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. ఇక్కడ అమ్మవారు చెప్పే మాటలు నాకేంటంటే యాక్చువల్గా ఇలా వచ్చినప్పుడు భయం అనమాట. కానీ ఈరోజు మాత్రం దగ్గరగా ఉండి చూడండి వీడియో కూడా షూట్ చేయగలిగాను అనమాట. సో చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ ఇది వచ్చేసి మా ఊరు పోలేరమ్మ తల్లి గుడి. మా ఊరు అంటున్నాను అంటే నా పుట్టూరులేండి, ఎంత ఊరు నుంచి వచ్చేసినా కూడా అది మన ఊరు కాకుండా పోదు కదా. నాకు ఇక మా ఊరు అనే వచ్చేస్తుంది. సో ఇంకా పోలేరమ్మ తల్లి గుడి, ఈవిడ కూడా గ్రామ దేవత అనమాట. ఇంకా ఈ అమ్మవారికి కూడా సారథి సమర్పించేసాము. ఇంకా అలా ఇక్కడ మళ్ళీ నాట్యం అది జరుగుతుంటే చూస్తూ ఉన్నాము. చాలా బాగా వేశారనమాట. సో అదండి చాలా అంటే చాలా బాగా జరిగింది అమ్మవారికి సారి సమర్పించడం. నేనైతే రియల్లీ ఫస్ట్ టైం చూస్తున్నాను అనమాట ఇలాగా. అంటే ఈ లాస్ట్ ఇయర్ నుంచే కొంచెం మన పల్లెటూరులో కూడా చేస్తూ ఉన్నారు, అంతకు ముందు నుంచి ఉంది. కానీ మన దగ్గర మాత్రం లాస్ట్ ఇయర్ నుంచి అలా చేస్తున్నారు. ఈ ఇయర్ మాత్రం ఇంకా బాగా చేస్తున్నారు అనమాట. ఆషాఢ మాసంలో మెయిన్లీ శ్రావణ మాసంలో కూడా సమర్పించవచ్చు అనేసి శ్రావణ మాసంలోనే చేస్తారు అనేసి అన్నారంట మళ్ళీ కొందరు కూడా. సో అలా ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి ఒక్కొక్కలా ఉంటదిలేండి. ఇంకా అలా ఊరు మొత్తం కూడా తిరిగి ఇంకా ఫైనల్ గా ఇక్కడ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాం. చూడండి శివాలయంలో కూడా అమ్మవారు ఉంటారు కాబట్టి అక్కడ అమ్మవారికి కూడా సమర్పించి ఇంకా ఫైనల్లీ టెంపుల్ దగ్గరకు వచ్చాము. ఇక్కడ చూడండి ఒక్కొక్కళ్ళు చేతుల్లో గులాం ఎలా పట్టుకొని ఉన్నారో. లాస్ట్ లో అయితే నా మీద కూడా కొట్టారు, వద్దు వద్దు అంటున్నా. ఇక్కడ మా అమ్మ కూడా చూడండి గుప్పడి పట్టుకొని ఎలా ఉందో. ఫైనల్ గా నా మీద కూడా గులాం కొట్టేశారు. అబ్బా ఇక్కడ మా అమ్మ చూడండి ఎలా కొడుతుందో. ఇంకా అలా మా ఊరు మరలమ్మ తల్లికి అయితే చాలా బాగా సారి సమర్పించామన్నమాట. ఇంకా అంతా కూడా అయిపోయింది. ఫైనల్ గా ఇక్కడ 4 అలా అయితే అయింది. అప్పుడు మేము భోజనం చేస్తాం అనమాట. అంటే ఊరంతా తిరిగి రావాలి కదా, అలా వచ్చేసరికి 4 అలా అయితే అయిపోయింది. అప్పుడు ఇక్కడ భోజనం అది చేస్తూ ఉన్నాము. అండ్ లాస్ట్ లో మా ఆడపిల్లలందరికీ కూడా ఇక్కడ చీరలు అయితే పెట్టారనమాట. ఇక్కడ అవి చీరలు అందరూ కూడా పంచుతూ ఉన్నారు. అదండి ఇంకా మా పిల్లలు అయితే వచ్చారు కానీ ఇంక ఇంటి దగ్గర ఆడుకున్నారు అనమాట, రాలేదు ఊరంతా కూడా తిరగడానికి. వీళ్ళు రాలేదు కాబట్టి నేను కూడా చక్కగా తిరగగలిగాను అనమాట. ఇంటి దగ్గర ఇంకా వదిన మామయ్య వీళ్ళు వాళ్ళతో ఆడుకున్నారు. బుల్లడు బాబాయ్గా మరి నాకు అర్థం కాల.
ఇంక ఇక్కడైతే మా అమ్మమ్మ వాళ్ళు ఇంకా మా అక్క అన్నమాట. సో మా అమ్మమ్మ ఇంకా ఇంకో అమ్మమ్మ ఇంకా తిను మా మామయ్య వాళ్ళ వైఫ్ మా అక్క అనమాట. ఇంకా పొద్దుటి నుంచి ఉన్నారు కానీ అసలు పలకరించడం అంటే కూర్చొని మాట్లాడుకోవడం అట్లా లేదనమాట. తిరగడమే సరిపోయింది. ఇంక ఇప్పుడే ఇంటికైతే వచ్చాను. ఇంకా చీరలు అవి తీసుకొచ్చారు అంటే మా అమ్మకు పెట్టడానికి చీర తీసుకొచ్చారు అనమాట. అప్పుడెప్పుడో వదిన మరదలు చీరలు అవి పెట్టుకున్నారు కదా. సో అవి ఇక మా అక్క మా అమ్మకు పెట్టలేదని చెప్పి ఇప్పుడు తీసుకొచ్చింది. ఇంకా చూపిస్తుంది ఏది బాగుందో చెప్పు మీ అమ్మకు పెట్టడానికి అన్నట్లుగా. ఇంక ఇక్కడ అయితే మేము రిటర్న్ అయిపోతున్నాము. ఇంకా మా అన్నయ్య వాళ్ళ అబ్బాయి వాడికి బాయ్ చెప్తున్నాను. ఇక్కడ వీళ్ళ అమ్మమ్మ వాళ్ళు కూడా ఇక బాయ్ అది చెప్తూ ఉన్నారు. సో ఇంకా అలా ఇంటికి అయితే రిటర్న్ అయిపోతున్నామండి. నోటెడ్ 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 మా దగ్గర నుంచి తీసుకోండి మాకే. బాయ్. ఇంకా అలా ఫైనలీ ఇంటికి అయితే వచ్చేసాము. ఇంటికి వచ్చేసరికి నాకు ఎగ్జాక్ట్ టైం అయితే గుర్తులేదు అబ్బా. 6:30 ఏమో అయింది అనుకుంటా, 6:45 అలాగా. నిజం చెప్పాలంటే నాకు ఈ రోజు రావాలనిపించలేదు. మా అమ్మమ్మ వాళ్ళు ఈ రోజు నైట్ ఉంటున్నారు. ఇంకా ఉంటున్న సరికి నాకు కూడా ఉండాలనిపించింది. మా ఆమెను అడిగితే ఎందుకులే అని చెప్పేసి అన్నారు అనమాట. అంటే నేను అడగలేదులేండి, నేను అడిగితే ఉంటాను అంటే ఉండమనే వాళ్ళు, ఏమనేవాళ్ళు కాదు. ఇంకా కానీ ఇంకా ఎందుకో ఇక మా వారు కొంచెం మొన్నటి వరకు బాగాలేదు, హాస్పిటల్లో అది ఉన్నారు కదా. ఇంకా అందుకని నాకు ఉండబుద్ధి కాలేదు, ఇంకా వచ్చేసాను అనమాట. కానీ ఉండాలనిపించింది కానీ మళ్ళీ ఉండబుద్ధి కాలేదు, ఇంకొచ్చేసాను. సో అదనమాట. సో చాలా రోజుల తర్వాత ఈరోజు అయితే చాలా మంచి డేని స్పెండ్ చేశాను అక్కడ అందరితో కూడా. ఇంక ఇక్కడైతే అమ్మవారి సారే అది ప్రసాదంగా ఇస్తారు కదా, ఇంకా అది తీసుకొని వచ్చాం. గాజులు అవి ఇచ్చారు. ఇంకా అమ్మ అయితే కొంచెం చక్కెర పొంగల్ అది పంపించింది అనమాట. ఇంక ఇక్కడ అన్నం అయితే పెట్టేశాను. ఇంకా మా అత్తయ్య పొద్దున మటన్ కర్రీ వండారనమాట ఇంటి దగ్గరే. ఇంకా అది కొంచెం ఇచ్చారు. మళ్ళీ ఇంక నువ్వేం చేస్తావులే, కర్రీ ఉంది ఇస్తానని చెప్పి ఇంకా అది చక్కెర పొంగలి. ఇంక ఇక్కడైతే మా వాళ్ళు తినేస్తూ ఉన్నారనమాట మటన్ కర్రీ తోటి. ఇంకా మా అత్త ఇచ్చారు. ఇంకా నేనైతే ఏమీ చేయలేదండి. మళ్ళీ కర్రీ వచ్చి ఏం చేయాలా అని ఆలోచిస్తున్నాను. పెరుగన్నం పెట్టేద్దాంలే అనుకుంటే ఇంకా టైంకి మా అత్తయ్య వచ్చి కర్రీ ఇచ్చారనమాట. సో అది ఇంకా అలా జరిగింది. అండ్ తల మీద అయితే గులాం అది చల్లేశారు. ఇంకా అందుకని చెప్పి మళ్ళీ డాండ్రఫ్ అది వచ్చేస్తుంది, హెయిర్ పాడైపోద్ది కదా, అందుకని చెప్పి ఇంకా నైట్కి అయితే ఇలా వెంటనే హెడ్ బాత్ అది చేశాను. పెద్దగా అయితే చల్లలేదులేండి, వద్దు అని చెప్తున్నా. లాస్ట్లో ఒక ఆయన చల్లమంటే ఇంకా అలా చల్లారనమాట. అది కూడా కొంచెమే ఇంకా హెడ్ మీద పడిందిలే హెయిర్ అని చెప్పి ఇంకా అలా హెడ్ బాత్ అయితే చేసేసాను. సో ఇదండి ఇవాల్టి వ్లాగ్ నచ్చితే మర్చిపోకుండా ఒక చిన్న లైక్ చేయండి. నేనైతే ఇంకో వ్లాగ్తో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బై ఫ్రెండ్స్.